రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు రైతన్నలని తీవ్ర నష్టానికి గురిచేస్తున్నాయి. తాజాగా నేడు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కల్లాల్లోని వడ్లు కొట్టుకుపోయాయి. సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం ఆరబెట్టి 15 రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో వానలకి వడ్లు మొలకెత్తాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం స్పందించి తడిసిన వడ్లని కూడా కొనుగోలు చేయాలని వారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో ధాన్యం అకాల వర్షాలకి తడిసి ముద్దయింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సన్న రకం ధాన్యం నేటి వరకు ధాన్యం కొనుగోలు చేపట్టకపోవడంతో సెంటర్లలో ఎక్కడ పోసిన ధాన్యం కుప్పలు అక్కడ అలాగే ఉన్నాయి. మాయిశ్చర్ వచ్చిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. కానీ ఇక్కడ వడ్లు పోసినాం సార్, 20 రోజుల కోతలై వడ్లు ఎండుతున్నాయి, వాన పడే వరకు నానుతున్నాయి, మొలకలు వస్తున్నాయి. సన్నపట్లు ఇంతవరకు కూడా పోలేదు. దొడ్డు వడ్డే పెట్టుకపోతున్నారు అంటారు. ఒకటి లారీ పంపిస్తారు, ఇంకా కాంటలు అయితే లేవు. బాగా ఇబ్బంది అవుతుంది సార్. 3-4 సార్లు నానుతున్నాయి, మళ్ళా మొలక ఎండబోతున్నాం, మళ్ళా వర్షం వస్తుంది. ఉన్న వడ్లు కూడా పెట్టుకపోతలేరు. ఏమనంటే లారీలు పంపిస్తలేరు అని వీళ్ళు అంటారు ఇక్కడ సిబ్బంది. దయచేసి ప్రభుత్వము తొందరగా ఈ కాంటలు అయితే వచ్చిన వడ్లు మాచరచ్చిన వడ్లు తొందరగా సన్నపు అయినా దొడ్డి అయినా తొందరగా ఇప్పుడు ఏంటంటే సన్నం వడ్లు మొత్తం మొలకెత్తిపోతున్నాయి. ఒక నెల రోజుల కొంతమంది రైతులు రోడ్ల మీద పోసి సన్న రకం వడ్లు, ఆ దొడ్డు రకం వడ్లకు కూడా లారీలు సప్లై సరిగ్గా లేదు. రోజు 1-2 లారీలు మల్లారెడ్డిపేటకు పంపిస్తున్నారు. ఆ 1-2 లారీల ద్వారా ఈ రోజు అయితే మొత్తానికే లారీలు రాలేదు. బాగా ఇక్కడ రోడ్ల మీద మొత్తం వడ్లన్నీ ఎందుకు దొరుకుతలేవంటే ఈ వర్షాలు పడి ఈ వానాకాలంలో వాగులొచ్చి కొన్ని కొట్టుకుపోయినాయి. ఇవి కోస్తామంటే హార్వెస్టర్లు దొరుకుతాయి. ఒకవేళ దొరికితే పొలాలు దిగబడుతున్నాయి. కానీ దిగబడ్డా సరే పైసలు పోయినా సరే అని ఇప్పుడు చైన్ మిషన్లు 4 వీల్స్ ఇవన్నీ తీసుకొచ్చి కోస్తే వీళ్ళు కాంట అయితలేదు. ఎందుకు అయితలేదు అంటే వాళ్ళు లారీలు పంపుతలేరు వీళ్ళు అంటారు, మ్యాచర్ అంటారు. మ్యాచర్ వచ్చినాక నానుతున్నాయి, ఎండుతున్నాయి. అందు గురించి అయినా వీళ్ళు కొంటలేరు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతును కాపాడాలంటే